100 రోజుల మోదీ పాలన 3.0 ఎలా ఉంది? మోడీ ఎగ్జామ్షన్ ఏం కాదు. మోడీ దగ్గర ఇంకేంది లేదు. కాకపోతే మోడీ చేతిలో ఎవరైనా బాధపడచ్చు, కానీ మోడీ చేతిలో చాలా ప్రచార సాధనాలు ఉన్నాయి. అంటే అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. చేతిలో కాదు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. కొన్ని విషయాలను అసలు మాట్లాడకుండా వాళ్ళు దాన్ని రానియకుండా చేస్తూ ఉంటారు. ఎక్కడో ఒక చోట ఒక చిన్న సంఘటన అయితే దాన్ని పెద్దగా మాట్లాడతారు. మణిపూర్ గురించి ఎవరూ మాట్లాడరు. లేకపోతే అదే మొన్న బీహార్లో జరిగిన ఒక సంఘటన గురించి ఎవరు మాట్లాడరు. సెలెక్టెడ్ ఐటమ్స్ని ఊరికే అంటే కొన్ని విషయాల్ని మాట్లాడతారు. అట్లాగే పరిపాలన అంటే దానికి అంతిమ లక్ష్యం ఆ సమాజంలో ఉన్న వాళ్ళ యొక్క జీవనం బాగుపడ్డాం కదా, ఆదాయం బాగుపడ్డాం, హెల్త్ బాగుపడ్డాం, క్వాలిటీ ఉండాలి కదా. నేనే ఒక రిపోర్ట్ చూశాను, ఇండోనేషియా కంటే కూడా తక్కువ స్టాండర్డ్ ఉంది హెల్త్ ఈ దేశంలోనే. ఒక రిపోర్ట్ చూశాను. అవును స్టాండర్డ్ ఉంది. ఎకానమీ కూడా బాగాలేదు ఒకటి. ఆ తర్వాత ఎకానమీ కూడా అసలుకి ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా దెబ్బతినింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఏమీ పెరగలేదు. పెరిగినంత అదాని ఆస్తులు, అంబానీ ఆస్తులు తప్ప ఏం కాదు. దేశానికి సంబంధించిన అప్పులు కూడా పెరిగాయి విపరీతంగా. ఆ తర్వాత 150,000 కోట్లు, 150,000 లక్షల కోట్లు. అంక సున్నలు వేయలేము మనం, మన చేత కాదు. ఆ తర్వాత బ్యాంకులు రుణాలు మాఫీ చేసిన పారు బకాయిల్ని అదాని ఎక్కువ ఉన్నాయని కూడా రిపోర్ట్ చూశాను. క్యాన్సిల్ చేస్తున్నారు కొంతమంది. సో ఇది కొద్దిమందికి ఉపయోగపడడం కోసం ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా దానికి వాళ్ళు మతాన్ని వాడుతూ ఉంటారు. లేదంటే కులాన్ని అవసరం కొద్ది వాడతారు, కులాన్ని వాడరు. ఎందుకంటే మతాన్ని వాడతారు, కులం లేక అవసరం బట్టి కులాన్ని వాడతారు. కాబట్టి వాళ్ళకి దుర్మార్గమైన ఆలోచన విధానం ఏంటంటే కొన్ని విషయాల ఉదాహరణకి కాశ్మీర్ ఉంది. అన్నారు కాశ్మీర్లో పోయి హ్యాపీగా నువ్వు ఎలక్షన్లు పెట్టావు కదా, స్టేట్గా పెట్టి ఎలక్షన్లు చేయి, కానీ 375 రెఫరెండం పెట్టు, ఎట్లా చేసేసావు. ఇప్పుడు ఈ ఎలక్షన్ రెఫరెండంగానే చూడాలా 370కి? లేదు, నేను ఎందుకంటే కాశ్మీర్ ఎలక్షన్ గురించి పెద్దగా ఆలోచించలేదు కాబట్టి నేను చెప్పలేను ఆ విషయాన్ని. ఎందుకంటే నేను పెద్దగా ఆలోచించలేదు, ఎందుకంటే చూద్దామని. ఆ తర్వాత డైలీ మనం తీసుకునే వాటి ఏమంటారు అవసరాల కొద్దీ మన వస్తువులు, పప్పు, ఉప్పు, ఇవేవి నీకు చెందిన అందుబాటులో లేవు. ధరలు పెరిగిపోయినాయి. ఏం మొన్న 110 రూపాయలు ఉంది, ఈరోజు 150 రూపాయలు కనిపిస్తూ ఉంది. ఉల్లిగడ్డ ధర బాగా నార్త్లో విపరీతంగా డిమాండ్. ఉల్లిగడ్డే కాదు, నువ్వు షేవింగ్ అదేందాన్ని ఏమంటారు బ్లేడ్ కూడా చూసుకో, రేటు పెరిగినాయి. మనకు తెలియదు, అంతే మనం ఇచ్చేస్తాం, ఓపిక లేక ఇచ్చొచ్చేస్తాం. ₹1, ₹2 కనపడదు మనకి. కానీ వాస్తవానికి ఈ దేశంలో ప్రతి ఒక్కడు ఒక ₹5 కట్టేసినా సరే దాదాపు కొన్ని 100 కోట్లు వస్తుంది. బ్యాంకులు చేస్తాయి ఎనర్జీ దానికి ₹50 మీది వాడుతున్నామని. ఎవడు పర్మిషన్ ఇచ్చే వరకు మన ₹50 వాడడానికి అంతా దాంట్లో ఉంటాయట. మనం ఎప్పుడు పెట్టినప్పుడు పెద్ద పేజీలు ఇస్తారు, సంతకం పెట్టేసి మనం చదవలే కదా ఆఖరికి. పైగా మనకంటే ఇంగ్లీష్ వచ్చి కూడా చదువుతాం, ఇంగ్లీష్ రావడానికి కూడా అది పెడతారు ఆఖరికి, సంతకం పెట్టడం. సో నరేంద్ర మోడీ పరిపాలన అంటే ఏంది లేదు. పొలిటికల్ డెసిషన్ ఒకటి తీసుకున్నారు జమిలీ ఎలక్షన్ సంబంధించి. రామ్నాథ్ కోవింద్ ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే నిజంగానే బీజేపీకి అంత శక్తి కూడా ఉండదు, నాగ్పూర్కి ఆ శక్తి ఉంటుంది, ఆర్ఎస్ఎస్కే ఆ శక్తి ఉంటుంది. వీళ్ళకంతా ఏముండదు. వీళ్ళంతా వాళ్ళు చెప్తే ఆడినట్లు ఆడేవాళ్ళే. వీళ్ళు ఎక్స్ట్రా చేస్తే వీళ్ళనే ఉంచరు. వాళ్ళు ఒకే దేశం, ఒకే ఎన్నిక అనేదంతా ముందుకు వచ్చారు. ఎందుకంటే మాకు ఓట్లు ఎక్కువ వస్తాయని ఆలోచన, నార్థన్ సైడే ఓట్లే మాకు ఓట్లు ఎక్కువ వస్తాయి. ఇంకా అధ్యక్ష తరహా ఎన్నిక కూడా గురించి మనం మాట్లాడారు ఒకసారి. ఈసారి మెజారిటీ ఉంటే అసలు మొన్న జరిగేదని ప్రచారం కదా అధ్యక్ష తరహా. కనుక అది వాళ్ళ ఆలోచన విధానం. అంటే ఆర్ఎస్ఎస్ ఆలోచన అంటే ఒకే దేశం, ఒకే ఎన్నిక. అట్లాగే నేను కూడా ఒకటే అడుగుతాను అనుకుంటున్నాను, ఒకే కులం అని కూడా చెప్తే బాగుంటుంది. అక్కడికి దేశం అంతా కూడా ఒకే కులం, ఏ కులం లేదని చేస్తారు. కులాలు రద్దు చేస్తారా? కులాలు రద్దు చేయాలంటారు మీ నాయకుడు. అవును, భారత రాజ్యాంగం అంతిమ లక్ష్యం వచ్చేసి కులరహిత సమాజం కోసం పోవడమే. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కూడా. కానీ ఒక అన్యాయమైన ప్రక్రియ ఉంది. నేను మొన్న నెల్లూరు పోయాను. నెల్లూరులో మాకు మా ఎస్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నాతో ఎక్కాడు. అతను యానాది ఎస్టీ. అతను ఏమన్నా అంటే నెల్లూరులో యానాదులు పోతా ఉంటే నాకు ఫస్ట్ పరిచయం. సార్ మాట మాట్లాడుతుంది సార్, చెప్పబోయాను సార్, ఇన్ని సంవత్సరాలు అయింది, ఒక ఐఏఎస్ లేడు సార్ మా దగ్గర నుంచి. రైట్ అయ్యా, చదువుకోవాలి కదా, ఎట్లా చదువుతాం సార్ మేము, ఎక్కడేం చదువుతాం సార్, ఏదో పనులు చేసుకొచ్చి రాత్రి కూర్చుంటాను ఆఖరికి అని ఒక లిస్ట్ ఇచ్చాను నాకు. ఇంత అన్యాయం సార్ అని. సో 75-80 సంవత్సరాల ఈ కాలంలో, 70 సంవత్సరాల కాలంలో కూడా అనేక మంది అనేక అవకాశాలు డిప్రూవ్ అయినప్పుడు
వాళ్ళు ఎవరెవరు డిప్రైవ్ అయినారు, ఎవరికి మన సహాయం అందాలి, రాజ్యం యొక్క సహాయం ఎవరికి అందాలి, రాజ్యాంగబద్ధంగా ఎవరికి అందాలి తెలుసుకోవడం తప్పేముంది. అంటే ఏంటంటే ఇక్కడ సరే కులాల గురించి మాట్లాడడం కాదు, కానీ అడుగుతారని ఎందుకు వీళ్ళు ఎక్కువ ఉన్నారు, మేమెందుకు తక్కువ ఉన్నాం, మేమెందుకు లేం అని అడుగుతారని. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారు నిర్ణయాన్ని స్వాగతిస్తాయి ఇప్పుడు. ఎందుకంటే లెట్ యు నో ఎక్స్రే తీయాలి దేశాన్ని, ఎవరు ఎంతమంది ఉన్నారో కానీ వాళ్ళు ఎవరు ఎంత అవకాశాలు పొందారో కూడా కానీ దీంట్లో అన్ని విడి ఉంటాయి. ఉదాహరణకి ఎస్టీల్లో కొద్దిమంది ఎస్సీల్లో కొద్దిమంది చర్చ దానికి పరిష్కారం రావాలి కదా. రిమోట్లో ఉన్న ఒక దళిత్ ఎస్సీ వాడు కదా పొందాల్సింది. వాడికి అంతా ఈ రిజర్వేషన్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి కదా, ఈక్వల్ గా ఉండాలి అందరికి ఎంతో కొంత. అసలు దశాబ్దాలుగా ఏం లేకుండా ఊరికే ఉన్నాము మీరు ఉండండి మేము ఉంటాము అని అంటుంటే వినడానికి కూడా బాగుండదు, మాట్లాడడానికి కష్టమేమో కానీ వినడానికి కూడా బాగుండదు. సో కులగాడ జరిగి తీరాల్సిందే, ఎవరెంతో తెరాల్సిందే, ఎవరు ఎన్ని అవకాశాలు అందిపుచ్చుకుపోతున్నారో అర్థం కావాల్సిందే, ఎవరు షేర్ వాళ్ళకి వెళ్ళాల్సిందే. ఉదాహరణకి తమాష ఉంటుంది అంటే అప్పుడు కోట్ల పట్ల తగిన గౌరవంతోనే మాట్లాడుతూ ఉన్నాం, 50% కంటే ఎక్కువ అవకాశాలు లేకూడదు. ఏంటిది దీంట్లో అన్యాయం కదా ఇది. అట్లా ఎలా పెడతావు 50 దాటొద్దు దేనికని, వాట్ బేసిస్ దేనికని? సో నేను ఎప్పుడు ఆశ్చర్యపోతుంది ఇటువంటి నిర్ణయాలు ఎట్లా వస్తాయి అబ్బా అని. ఇటువంటి నిర్ణయాలు ఎట్లా వస్తాయి? లేదు అని చెప్పు, మీరు ఫాలో అయ్యారో లేదు. దానికి లాటరల్ ఎంట్రీ అని ఒకటి తీసుకోవాలి. మళ్ళీ నితీష్ కుమార్ అడ్డ చెప్తూ ఆపేశారు దాన్ని. లాటరల్ ఎంట్రీ అదొక పెద్ద అన్యాయం. ఊరికనే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చామని కలగంటారు, మనం ఎవరు చూడని నోటిఫికేషన్ ఇస్తారు, మనకి ఎవరు అర్థం కాని తెచ్చి దాంట్లో పెడతారు. సీనియర్ ఐఏఎస్ స్థాయిలో పెట్టేస్తారు. అందులో ఉన్న వాళ్ళు అనకూడదు, అందులో ఉన్న వాళ్ళు వేల ఏళ్ళలో చదువుకున్న వాళ్ళు, ఈ చదువులేని వాళ్ళు ఎప్పుడు అడిగి పోయే సమస్య లేదు. సో తెలవని దాంట్లో ఏదో ఉంటుందంట, ఒకటే పోస్ట్ కి నోటిఫికేషన్ వేసినప్పుడు రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదట. సో ఒకటే పోస్ట్ నోటిఫికేషన్ వేసి కావాల్సిన వాళ్ళు తీసుకుపోయి లెటర్ కాదు, అసలు 3 నోటిఫికేషన్లు ఇచ్చి ఎవరు రాకపోతే దాన్ని జనరల్ కోర్టులో కలిపేస్తారు, తెలిసట్లేదు నీకు. అట్లా బ్యాక్ లాగ్ అట్లే కలకాలం బెటర్. వెనక్కి వెళ్ళదు, వాళ్ళ కోసం ఆగదు, అది ఆగదు. 3 సార్లు 4 సార్లు ఇస్తాడు, ఇంక నో పర్సన్ ఎలిజిబుల్ నాట్ కమింగ్ అంటాడు, తీసి ఇచ్చేస్తాడు. అంటే ఈ లెక్క ప్రకారం ఈ దేశంలో ఉన్న ఎస్సీలు అంతా ఉద్యోగాలు ఉండాలి. ఏ వాళ్ళకి బ్యాక్ లాగ్ అనే ప్రశ్నే రాకూడదు. బ్యాక్ లాగ్ ఉందంటే ఉద్యోగాలు కూడా లేని అర్థం. 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా బ్యాక్ లాగ్ ఏంటి అంటే వాళ్ళని చదువుకునేలాగా అక్కడ దాకా తయారు చేయలేకపోతుంది, అంతే కదా. సో కులగాన చేయాలన్నది నాకు అభిప్రాయం. సో ఒకే దేశం ఒకే ఎలక్షన్ పెట్టి కాంగ్రెస్ పార్టీ సారీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా. ఇండియా అనేది ఒక రాష్ట్రాల సమాఖ్య, ఇది రాజ్యాంగబద్ధంగా దీనికి కొన్ని హక్కులు ఉంటాయి. భారతదేశం అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఈ పెద్ద భారతదేశం స్థాపించు. ఇండివిజువల్ గా ఉన్నాయి. ఇంతకుముందు భారత ఉపఖండం ఉందేమో, కానీ భారతదేశాన్ని తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. భారత హిందుస్థానీ రకరకాల పేర్లు ఉండొచ్చు, భరతవర్షం ఉండొచ్చు, భరత ఉపఖండమును భరతఖండం ఉండొచ్చు, కానీ భారతదేశం అనే ఒక దేశాన్ని తయారు చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. సో చూడాలి ఏం జరుగుతుందో. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ టర్మ్లో చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటారని మోడీ చెప్పారు. ఆ పెద్ద నిర్ణయాలు ఏంటో, ఆ పెద్ద నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు లేకుండా చేస్తాయా, అవకాశాలు